అయితే ఇవాళ సింగరేణి బాయిబాట అనే కార్యక్రమాన్ని తీసుకొని రెండవ దఫా సింగరేణి కార్మికుల మధ్యలోకి మేము రావడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, సింగరేణి కార్మికులను చూసినా కలిసినా బొగ్గుబాయి మీదకి పోయినా నాకైతే పుట్టింటికి పోయినట్టే ఉంటుంది. ఎందుకంటే మా బంధం ఇప్పటిది కాదు. ఉద్యమ కాలం నుంచి గత 20 సంవత్సరాల నుంచి కష్టమైన నష్టమైన సింగరేణి కార్మికులతో కలిసి పనిచేయడం, వారి కష్టాలలో మేము వారికి తోడు ఉండడం, వారు తెలంగాణ ప్రజలకు తోడు ఉండడం అనేది జరుగుతూ వస్తుంది. 100 సంవత్సరాల పైచిలకు మన మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూడా అన్నం పెట్టినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. మరి అదేవిధంగా ఉత్తర తెలంగాణలో కూడా వేలాది కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి సంస్థ సింగరేణి సంస్థ. మరి అటువంటి సంస్థ బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఆనాడు పనిచేసినాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. రేపటి నాడు కూడా ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు ఏమున్నా కూడా సింగరేణి బాగుండాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొదటిది, సింగరేణిలో ఓపెన్ కాస్ట్ ఉండాలి, మినిమల్ ఉండాలి. దాంతోపాటు అండర్ గ్రౌండ్ మైన్స్ పెద్ద ఎత్తున ఉండాలి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ మైన్స్ పెద్ద ఎత్తున వచ్చినప్పుడే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. కానీ ఓపెన్ కాస్ట్లో తీసేటటువంటి బొగ్గుతోని సంస్థ నష్టపోకుండా లాభాల్లో ఉంటుంది. కాబట్టి ఒక హెల్దీ మిక్స్ రెండు కూడా కలిసి ఒక సమాంతరంగా నడిపించుకుంటూ వెళ్ళాలి. ఓపెన్ కాస్ట్తో వచ్చేటటువంటి పొల్యూషన్ కానీ పర్యావరణానికి జరిగేటటువంటి హానిని కానీ ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ సంస్థ దగ్గర అనేక ప్రాక్టీసెస్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ సరిగ్గా ఫాలో అవుతూ ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం ఉన్నది. మరి అంతేకాకుండా కార్మికులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో, అది పర్మనెంట్ కార్మికులైనా కాంట్రాక్ట్ కార్మికులైనా, వారికి రావాల్సినటువంటి అంశాలన్నీ కూడా శ్రద్ధతోని ప్రభుత్వము మేనేజ్మెంటు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇవాళ పెద్దలు హెచ్ఎంఎస్ అన్న రియాజ్ అన్న గారు దాదాపు 40-45 సంవత్సరాల నుంచి కూడా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఇటు బోడ జనార్దన్ అన్న గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇట్లాంటి పెద్ద నాయకులందరి ఆధ్వర్యంలో కార్మికుల హక్కు కోసం తెలంగాణ రక్షణ సేన సగర్వంగా పనిచేస్తూ ముందుకు వస్తూ ఉంది. మొదటి దఫా బాయిబాట చేసినప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రభుత్వం సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెడతా ఉన్నది, మీరే 54,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, అది ఇవ్వకుండా సంస్థను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకు అంటే డైరెక్ట్గా ఇవాళ గని లోపలికి దిగేటటువంటి కార్మికుడికి ఆఫీసర్లు పనిముట్లు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే, పనిముట్లు కొనడానికి మా దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదని స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. పనిముట్లు లేకపోతే 300 మీటర్ల లోతున 600 మీటర్ల లోతున దిగినటువంటి కార్మికుడి యొక్క భద్రతకు మరి ఎవరు భరోసా ఇవ్వాలి? పనిముట్లు లేనటువంటివి, మెషిన్లు రిపేర్ కాకుండా ఉంటే అదనంగా అయ్యేటటువంటి శారీరక శ్రమకు ఏమన్నా కాంపన్సేషన్ ఇస్తున్నామా? ఇస్తలేం. ఇవాళ ఇక్కడికి డిస్మిస్ కార్మికులు వచ్చినారు, 100 మస్టర్ 150 మస్టర్ అని చెప్పి వాళ్ళకేమో స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు. కార్మికులు బాయిలోకి దిగాలంటే 8:30 లోపల మ్యాన్ రైడింగ్ మెషిన్ ఎక్కాలా, లేకపోతే బంద్ చేస్తామని చెప్తారు. మరి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఆఫీసర్లకు వర్తించవు, ఆ రూల్స్ రెగ్యులేషన్స్కి పెద్ద జాబ్లో ఉన్న వాళ్ళకి వర్తించవు. మరి 1 విజన్ 1 ఫ్యామిలీ సింగరేణి ఫ్యామిలీ అని చెప్తారు. కానీ ఇవాళ సింగరేణిలో 2 విజన్స్ ఉన్నాయి, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆఫీసర్లకు ఒక రూలు, కార్మికులకు ఒక రూలు. దీన్ని హెచ్ఎంఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి మేము పనిచేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మా విధానం మేము ముందు నుంచి చెప్తూ వచ్చినాం. నిజాం ప్రభు ఉన్నప్పుడు టోటల్ గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గు గనులన్నీ కూడా సింగరేణి సంస్థకు ఆయన ఇస్తూ ఒప్పందం చేసినాడు. కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బొగ్గు స్కామ్ తర్వాత, ఆ 2 ఏళ్ల తర్వాత వేసినటువంటి ఎంక్వైరీలో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని బొగ్గు బ్లాక్లను కూడా నేషనలైజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు హక్కుభుక్తంగా మన నిజాం రాజు రాసిచ్చినటువంటి బొగ్గు గనులు కూడా నేషనల్ పూల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ సింగరేణి నుండి మరి నేను కిషన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేశాను, మీరు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే ఖచ్చితంగా మన తెలంగాణ బొగ్గు గనులు టెండర్ లేకుండా బేషరతుగా సింగరేణికి అప్పగించాలని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. చేసి నెల రోజులైంది. ఈ లోపలనే ఒక బొగ్గు గని ఇచ్చిర్రు మనకు, తాడిచెర్ల 2 ఇచ్చి ఏదో పెద్ద మనకు ఉపకారం చేసినట్టు మాట్లాడుతాను కిషన్ రెడ్డి గారు. ఇంకా 17 పెండింగ్ ఉన్నాయి. మీరు దయచేసి బొగ్గు మంత్రిగా ఉన్నారు, ఆ 17 గనులు కూడా బేషరతుగా ఇవ్వండి. ఇవాళ మనం కొత్తగూడెంలో ఉన్నాం, మనుగూరులో ఉన్నటువంటి మైన్ 3 ఏళ్ల ఖతమవుతున్నది. దాని పక్కన మరి డిప్ సైడ్లో ఉన్నటువంటి మైన్ మనకు రావాలంటే కిషన్ రెడ్డి గారే సంతకం పెట్టాలి.
మనకి ఇవాళ బయ్యారంలో ఉన్నది మైను, దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయలేదు. గుండాలలో ఉన్నది పెద్ద మైను, సూపర్ ఏ క్లాస్ బొగ్గున్నది, ఇంతవరకు దాన్ని ఓపెన్ చేయలేదు. ఇవాళ ఇల్లందులో కూడా అదే పరిస్థితి. ఇవాళ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఉన్న కొత్తగూడెం కానీ, అశరావుపేట కానీ, పినపాక కానీ, భద్రాచలం కానీ, ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి సింగరేణి అన్నం పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కేవలం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరితోని, వాళ్ళు మనకు బొగ్గు గనులు ఇవ్వకపోవడంతో సత్తుపల్లి కావచ్చు అదే పరిస్థితి ఉన్నది. సో నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాను కిషన్ రెడ్డి గారిని, ఒక్కటిచ్చి మీరేం గొప్పతనం చేస్తలేరు. మిగతా 17 పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఆ మైన్స్ కూడా వితౌట్ ఆక్షన్ బేషరతుగా డైరెక్ట్గా సింగరేణికి అప్పచెప్పాలి. రెండవది, తెలంగాణ రక్షణ సేన మా యొక్క విధానం ఏంటంటే, సింగరేణికి వచ్చినటువంటి గన్లను ఓపెన్ కాస్ట్ కూడా సింగరేణే చేయాలి యాజమాన్యం. దాంతో ఏం అడ్వాంటేజ్ అవుతుందంటే, ఒక్కొక్క ఓసీల దాదాపు 2 నుంచి 2,500 మందికి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మంచి జాబ్స్ వస్తాయి. అదే ఓపెన్ కాస్ట్ నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏ ఒరిస్సా నుంచో ఏ బీహార్ నుంచో తీసుకొని వచ్చుకుంటారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసుకొని వస్తారు, వాళ్ళకు కూడా కనీసం మానవ హక్కులు లేనటువంటి పరిస్థితి ఉంటుంది, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఇదే సత్తుపల్లిలో ముఖ్యమంత్రి గారు బావమరిది గారికి ఓపెన్ కాస్ట్ మైన్ ఉన్నది. ఇప్పుడు వస్తుంటే కూడా మా కార్మికులు అడిగినారు, అక్క లోకల్ వాళ్ళకి జాబ్లు ఇస్తలేరు, ఒక 50 మంది కన్నా ఇయ్యమనండి అని అడిగింది. అడుక్కోవాలన్నా మనము, కాంట్రాక్ట్ ఇచ్చి ఉల్టా మేము అడుక్కునే పరిస్థితి వస్తున్నది. ఇందుకే చెప్తా ఉన్నాం, పాలసీ నిర్ణయం జరగాలి, ఓపెన్ కాస్ట్ ప్రభుత్వం మన సింగరేణే చేసుకోవాలి. ఇవాళ తాడిచెర్ల 2 ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏఎంఆర్ అనే సంస్థకు తాడిచెర్ల 1 బొగ్గు బ్లాక్ ఇచ్చింది. తాడిచెర్ల 2 మాత్రం సింగరేణియే టేకప్ చేయాలి. ఎండిఓ మైనింగ్ డెవలప్మెంట్ ఆపరేటర్ అనేటటువంటిది ఉంటుంది. అంటే కంప్లీట్గా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తారు మైన్ మొత్తం. తాడిచెర్ల 1 అట్లనే ఇచ్చింది. ఇవ్వడం వల్ల ఏమైంది, సింగరేణికి ₹1 కూడా లాభం రాలేదు, ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా ఉద్యోగం రాలేదు. ఆ సామ్రాజ్యం వేరే ఉంటుంది, ప్రైవేట్ వాడికి ఉంటుంది, అక్కడ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిరో కూడా తెలిసే పరిస్థితి ఉండదు. ఆనాడు దొడ్డిదారులు ఇచ్చిరు, జెన్కోకి ఇచ్చి జెన్కో నుండి ఏఎంఆర్కి ఇచ్చింది. సో దానికి సంబంధించి మన కంట్రోల్ ఉండదు. ఇవాళ తాడిచెర్ల 2 ఎట్టి పరిస్థితులలో ఏఎంఆర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు ఇవ్వడానికి లేదు. సింగరేణి కంట్రోల్లోనే ఉండాలి, సింగరేణి డెవలప్ చేయాలనేది మా డిమాండ్. ఈ విధంగా సింగరేణి సంస్థను కాపాడుకోవాలి, కాపాడుకుంటూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఒక పక్క సింగరేణి సంస్థను కాపాడుకుంటూ ఇంకొక పక్క సింగరేణి కార్మికులు 62,000 మంది తెలంగాణ రాకముందు సింగరేణిలో కార్మికులు ఉండే. ఇవాళ సంఖ్య 38,000, 2,000 ఆఫీసర్లు, 38,000 కార్మికులు. 62,000 నుండి 38,000కు పడిపోయింది. అది కూడా ఆనాడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ గురించి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే మేమందరం ఆఫీసర్లు ఎంటబడి కోర్టులలో కేసులు కాకుండా ఎవరు అప్లై చేస్తే వాళ్లకు ఖచ్చితంగా అన్ఫిట్ చేయాలి. వాళ్ళ పిల్లకి ఇచ్చుకుంటాడా, పిల్లగానికి ఇచ్చుకుంటాడా, అల్లునికి ఇచ్చుకుంటాడా, పక్కింటాయనకి ఇచ్చుకుంటాడా, మాకు అవసరం లేదు. సింగరేణి గని కార్మికుడు జీవితాంతం బాయిలకు దిగి బొక్కల వంకర పోయి నడుము వంగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ చాయిస్ ఇవ్వాలి అని చెప్పి మేము ఆనాడు చాలా లిబరల్గా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పాలసీ చేసినాం. ఇవాళ అదంతా పొడగొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, కేవలం డబ్బు ఎవరికి ఇస్తే వాళ్ళని అన్ఫిట్ చేయాలనేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా ప్రతి నెలలో 2 సార్లు అన్ఫిట్ చేయాలి, మెడికల్ బోర్డు పెట్టాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ మామూలుగా చేయడం లేదు. ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి 2,000 అప్లికేషన్లు. అవి క్లియర్ కావాలంటే మంత్లీ 2 టైమ్స్ మెడికల్ బోర్డు పెట్టాలి. అవి క్లియర్ అయిన తర్వాత మంత్లీ ఒకసారి పెట్టినా కూడా నడుస్తుంది. కానీ మీరు స్పష్టంగా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తారా, సింగరేణి నుంచి పత్రికా ప్రకటన ఇస్తారా, మాకు సంబంధం లేదు. మీరు క్లియర్గా చెప్పాలి. మీ అనుబంధ సంఘాలతో లీకులు చేయించడం, మెడికల్ బోర్డు పెడుతున్నాం 15వ తారీఖు నాడు అంటే కుదరదు. మీకు మేము లాస్ట్ మంత్ 28 నెల రోజులు టైం ఇచ్చినాం ప్రభుత్వానికి. వచ్చే 20వ తారీఖు లోపల సింగరేణి నుండా ప్రభుత్వం నుండా విస్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా నేను నిరవధిక నిరాహార దీక్ష రామగుండం ఏరియాలో చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే సింగరేణి గని కార్మికుల యొక్క హక్కును కాపాడడానికి మా ప్రాణాలనైనా పనంగా పెట్టి పోరాటం చేస్తామని చిన్న చిన్న మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాం. అయితే ఇవాళ సింగరేణి బాయిబాట అనే కార్యక్రమాన్ని తీసుకొని 2వ దఫా సింగరేణి కార్మికుల మధ్యలోకి మేము రావడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, సింగరేణి కార్మికులను చూసినా కలిసినా బొగ్గుబాయి మీదకి పోయినా నాకైతే పుట్టింటికి పోయినట్టే ఉంటుంది. ఎందుకంటే మా బంధం ఇప్పటిది కాదు.
ఉద్యమకాలం నుంచి గత 20 సంవత్సరాల నుంచి కష్టమైన నష్టమైన సింగరేణి కార్మికులతో కలిసి పనిచేయడం, వారి కష్టాలలో మేము వారికి తోడు ఉండడం, వారు తెలంగాణ ప్రజలకు తోడు ఉండడం అనేది జరుగుతూ వస్తుంది. 100 సంవత్సరాల పైచిలకు మన మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూడా అన్నం పెట్టినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. మరి అదేవిధంగా ఉత్తర తెలంగాణలో కూడా వేలాది కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి సంస్థ సింగరేణి సంస్థ. మరి అటువంటి సంస్థ బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఆనాడు పనిచేసినాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. రేపటి నాడు కూడా ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు ఏమున్నా కూడా సింగరేణి బాగుండాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొదటిది, సింగరేణిలో ఓపెన్ కాస్ట్ ఉండాలి, మినిమల్ ఉండాలి. దాంతో పాటు అండర్ గ్రౌండ్ మైన్స్ పెద్ద ఎత్తున ఉండాలి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ మైన్స్ పెద్ద ఎత్తున వచ్చినప్పుడే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. కానీ ఓపెన్ కాస్ట్ లో తీసేటటువంటి బొగ్గుతోని సంస్థ నష్టపోకుండా లాభాల్లో ఉంటది. కాబట్టి ఒక హెల్దీ మిక్స్ రెండు కూడా కలిసి ఒక సమాంతరంగా నడిపించుకుంటూ వెళ్ళాలి. ఓపెన్ కాస్ట్ తో వచ్చేటటువంటి పొల్యూషన్ కానీ పర్యావరణానికి జరిగేటటువంటి హానిని కానీ ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ సంస్థ దగ్గర అనేక ప్రాక్టీసెస్ ఉన్నాయి, వాటిని అన్నిటినీ సరిగ్గా ఫాలో అవుతూ ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం ఉన్నది. మరి అంతేకాకుండా కార్మికులు ఎవరైతే పనిచేస్తా ఉన్నారో అది పర్మనెంట్ కార్మికులైనా కాంట్రాక్ట్ కార్మికులైనా వారికి రావాల్సినటువంటి అంశాలన్నీ కూడా శ్రద్ధతోని ప్రభుత్వము మేనేజ్మెంట్ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇవాళ పెద్దలు హెచ్ఎంఎస్ అన్న రియాజ్ అన్న గారు దాదాపు 40-45 సంవత్సరాల నుంచి కూడా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఇటు బోడ జనార్దన్ అన్న గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇట్లాంటి పెద్ద నాయకులందరి ఆధ్వర్యంలో కార్మికుల హక్కు కోసం తెలంగాణ రక్షణ సేన సగర్వంగా పనిచేస్తూ ముందుకు వస్తా ఉంది. మొదటి దఫా బాయిబాట చేసినప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రభుత్వం సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెడతా ఉన్నది, మీరే 54,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, అది ఇవ్వకుండా సంస్థను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకు అంటే డైరెక్ట్ గా ఇవాళ గని లోపలికి దిగేటటువంటి కార్మికుడికి ఆఫీసర్లు పనిముట్లు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే పనిముట్లు కొనడానికి మా దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదని స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. పనిముట్లు లేకపోతే 300 మీటర్ల లోతున 600 మీటర్ల లోతున దిగినటువంటి కార్మికుడి యొక్క భద్రతకు మరి ఎవరు భరోసా ఇవ్వాలి? పనిముట్లు లేనటువంటివి మెషిన్లు రిపేర్ కాకుండా ఉంటే ఆ అదనంగా అయ్యేటటువంటి శారీరక శ్రమకు ఏమన్నా కాంపన్సేషన్ ఇస్తున్నామా? ఇస్తలేం. ఇవాళ ఇక్కడికి డిస్మిస్ కార్మికులు వచ్చినారు, 100 మస్టర్ 150 మస్టర్ అని చెప్పి వాళ్ళకేమో స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు. కార్మికులు బాయిలోకి దిగాలంటే 8:30 లోపల మ్యాన్ రైడింగ్ మెషిన్ ఎక్కాలా, లేకపోతే బంద్ చేస్తామని చెప్పి చెప్తారు. మరి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఆఫీసర్లకు వర్తించవు, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ కి పెద్ద జాబ్లు ఉన్న వాళ్ళకి వర్తించవు. మరి 1 విజన్ 1 ఫ్యామిలీ సింగరేణి ఫ్యామిలీ అని చెప్తారు. కానీ ఇవాళ సింగరేణిలో 2 విజన్స్ ఉన్నాయి, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆఫీసర్లకు ఒక రూలు, కార్మికులకు ఒక రూలు. దీన్ని హెచ్ఎంఎస్ కానీ టిఆర్ఎస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి మేము పనిచేస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మా విధానం మేము ముందు నుంచి చెప్తూ వచ్చినాం. నిజాం ప్రభు ఉన్నప్పుడు టోటల్ గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గు గనులన్నీ కూడా సింగరేణి సంస్థకు ఆయన ఇస్తూ ఒప్పందం చేసినాడు. కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బొగ్గు స్కామ్ తర్వాత, ఆ 2 ఏళ్ల తర్వాత వేసినటువంటి ఎంక్వైరీలో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని బొగ్గు బ్లాకులను కూడా దానిలో భాగంగా మనకు హక్కుభుక్తంగా మన నిజాం రాసిచ్చినటువంటి బొగ్గు గనులు కూడా నేషనల్ పూల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ సింగరేణి నుండి మరి నేను కిషన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేశాను, మీరు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే ఖచ్చితంగా మన తెలంగాణ బొగ్గు గనులు టెండర్ లేకుండా బేషరతుగా సింగరేణికి అప్పగించాలని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. చేసి నెల రోజులైంది. ఈ లోపలనే ఒక బొగ్గు గని ఇచ్చిరు మనకు, తాడిచెర్ల 2 ఇచ్చి ఏదో పెద్ద మనకు ఉపకారం చేసినట్టు మాట్లాడుతాను కిషన్ రెడ్డి గారు. ఇంకా 17 పెండింగ్ ఉన్నాయి. మీరు దయచేసి బొగ్గు మంత్రిగా ఉన్నారు, ఆ 17 గనులు కూడా బేషరతుగా ఇవ్వండి. ఇవాళ మనం కొత్తగూడెంలో ఉన్నాం, మనుగూరులో ఉన్నటువంటి మైన్ 3 ఏళ్ల కథమవుతున్నది. దాని పక్కన మరి డిప్ సైడ్ లో ఉన్నటువంటి మైన్ మనకు రావాలంటే కిషన్ రెడ్డి గారే సంతకం పెట్టాలి. ఓపెన్ చేయలేదు. గుండాలలో ఉన్నది పెద్ద మైను, సూపర్ ఏ క్లాస్ బొగ్గున్నది, ఇంతవరకు దాన్ని ఓపెన్ చేయలేదు. ఇవాళ ఇల్లందులో కూడా అదే పరిస్థితి. ఇవాళ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఉన్న కొత్తగూడెం కానీ, అశరావుపేట కానీ, పినపాక కానీ, భద్రాచలం కానీ, ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి
సింగరేణి అన్నం పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కేవలం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరితోని వాళ్ళు మనకు బొగ్గు గనులు ఇవ్వకపోవడంతోని సత్తుపల్లి కావచ్చు అదే పరిస్థితి ఉన్నది. సో నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాను కిషన్ రెడ్డి గారిని, ఒక్కటిచ్చి మీరేం గొప్పతనం చేస్తలేరు. మిగతా 17 పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఆ మైన్స్ కూడా వితౌట్ ఆప్షన్ బేషరతుగా డైరెక్ట్ గా సింగరేణికి అప్పచెప్పాలి. రెండవది, తెలంగాణ రక్షణ సేన మా యొక్క విధానం ఏంటంటే సింగరేణికి వచ్చినటువంటి గనులను ఓపెన్ కాస్ట్ కూడా సింగరేణే చేయాలి యాజమాన్యం. దాంతో ఏం అడ్వాంటేజ్ అవుతుందంటే ఒక్కొక్క ఓసీల దాదాపు 2 నుంచి 2500 మందికి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మంచి జాబ్స్ వస్తాయి. అదే ఓపెన్ కాస్ట్ నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏ ఒరిస్సా నుంచో ఏ బీహార్ నుంచో తీసుకొని వచ్చుకుంటారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసుకొని వస్తారు. వాళ్ళకు కూడా కనీసం మానవ హక్కులు లేనటువంటి పరిస్థితి ఉంటుంది, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఇదే సత్తుపల్లిలో ముఖ్యమంత్రి గారు బావమరిది గారికి ఓపెన్ కాస్ట్ మైన్ ఉన్నది. ఇప్పుడు వస్తుంటే కూడా మా కార్మికులు అడిగిను, అక్క లోకల్ వాళ్ళకి జాబ్లు ఇస్తలేరు, ఒక 50 మంది కన్నా ఇయ్యమనండి అని అడిగింది. అడుక్కోవాలన్నా మనము? కాంట్రాక్ట్ ఇచ్చి ఉల్టా మేము అడుక్కునే పరిస్థితి వస్తున్నది. ఇందుకే చెప్తా ఉన్నాం, పాలసీ నిర్ణయం జరగాలి, ఓపెన్ కాస్ట్ ప్రభుత్వం మన సింగరేణే చేసుకోవాలి. ఇవాళ తాడిచెర్ల 2 ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని కూడా పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏఎంఆర్ అనే సంస్థకు తాడిచెర్ల 1 బొగ్గు బ్లాక్ ఇచ్చింది. తాడిచెర్ల 2 మాత్రం సింగరేణియే టేకప్ చేయాలి. ఎండిఓ మైనింగ్ డెవలప్మెంట్ ఆపరేటర్ అనేటటువంటిది ఉంటది. అంటే కంప్లీట్ గా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తారు మైన్ మొత్తం. తాడిచెర్ల 1 అట్లనే ఇచ్చింది. ఇవ్వడం వల్ల ఏమైంది, సింగరేణికి ఒక్క రూపాయి కూడా లాభం రాలేదు, ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా ఉద్యోగం రాలేదు. ఆ సామ్రాజ్యం వేరే ఉంటది, ప్రైవేట్ వాడిది ఉంటది, అక్కడ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిరో కూడా తెలిసే పరిస్థితి ఉండదు. ఆనాడు దొడ్డిదారులు ఇచ్చిరు, జెన్కోకి ఇచ్చి జెన్కో నుండి ఏఎంఆర్కి ఇచ్చారు. సో దానికి సంబంధించి మన కంట్రోల్ ఉండదు. ఇవాళ తాడిచెర్ల 2 ఎట్టి పరిస్థితులలో ఏఎంఆర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు ఇవ్వడానికి లేదు. సింగరేణి కంట్రోల్లోనే ఉండాలి, సింగరేణి డెవలప్ చేయాలనేది మా డిమాండ్. ఈ విధంగా సింగరేణి సంస్థను కాపాడుకోవాలి, కాపాడుకుంటూ సింగరేణి సంస్థను కాపాడుకుంటూ ఇంకొక పక్క సింగరేణి కార్మికులు 62,000 మంది తెలంగాణ రాకముందు సింగరేణిలో కార్మికులు ఉండే. ఇవాళ సంఖ్య 38,000. 2,000 ఆఫీసర్లు, 38,000 కార్మికులు. 62,000 నుండి 38,000కు పడిపోయింది. అది కూడా ఆనాడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ గురించి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే మేమందరం ఆఫీసర్లు ఎంటబడి కోర్టులలో కేసులు కాకుండా ఎవరు అప్లై చేస్తే వాళ్లకు ఖచ్చితంగా అన్ఫిట్ చేయాలి. వాళ్ళ పిల్లకి ఇచ్చుకుంటాడా, పిల్లగానికి ఇచ్చుకుంటాడా, అల్లునికి ఇచ్చుకుంటాడా, పక్కింటి ఆయనకి ఇచ్చుకుంటాడా, మాకు అవసరం లేదు. సింగరేణి గని కార్మికుడు జీవితాంతం బాయిలకు దిగి బొక్కల వంకర పోయి నడుము వంగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ చాయిస్ ఇవ్వాలి అని చెప్పి మేము ఆనాడు చాలా లిబరల్ గా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పాలసీ చేసినాం. ఇవాళ అదంతా పొడగొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కేవలం డబ్బు ఎవరికి ఇస్తే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా ప్రతి నెలలో 2 సార్లు అన్ఫిట్ చేయాలి, మెడికల్ బోర్డు పెట్టాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ డిమాండ్ మామూలుగా చేయడం లేదు. ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి 2,000 అప్లికేషన్లు. అవి క్లియర్ కావాలంటే మంత్లీ 2 టైమ్స్ మెడికల్ బోర్డు పెట్టాలి. అవి క్లియర్ అయిన తర్వాత మంత్లీ ఒకసారి పెట్టినా కూడా నడుస్తుంది. కానీ మీరు స్పష్టంగా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తారా, సింగరేణి నుంచి పత్రికా ప్రకటన ఇస్తారా, మాకు సంబంధం లేదు. మీరు క్లియర్ గా చెప్పాలి. మీ అనుబంధ సంఘాలతో లీకులు చేయించడం, మెడికల్ బోర్డు పెడుతున్నాం 15వ తారీఖు నాడు అంటే కుదరదు. మీకు మేము లాస్ట్ మంత్ 28 నెల రోజులు టైం ఇచ్చినాం ప్రభుత్వానికి. వచ్చే 20వ తారీఖు లోపల సింగరేణి నుండా ప్రభుత్వం నుండా విస్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా నేను నిరవధిక నిరాహార దీక్ష రామగుండం ఏరియాలో చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే సింగరేణి గని కార్మికుల యొక్క హక్కును కాపాడడానికి మా ప్రాణాలనైనా పనంగా పెట్టి పోరాటం చేస్తామని చెప్తున్నాం. చెప్పడమే కాదు, చేసి చూపిస్తాం కూడా. ఇంకొక మాట, 3,000 మంది అలియాస్ నేమ్స్ తో ఇబ్బంది పడే కార్మికులు ఉంటారు. తండ్రికి ఓ పేరు ఉంటది, కొడుకు జాబ్ ఎక్కుతాడు, ఈ జాబ్ కానటువంటి పరిస్థితి విచిత్రంగా ఉంటది. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళా పోదాము అనుకుంటే మీ పేరు లేదు కదా మ్యాచింగ్ అని కొత్త ఉద్యోగం ఇయ్యనటువంటి పరిస్థితి ఉంటది. పైగా విజిలెన్స్ కేసులు పెట్టి ఒక 150 మందిని వేధిస్తా ఉన్నారు. కామెడీ ఏంటంటే 10వ తరగతి లేదు అంటుంది. సింగరేణి ఇచ్చిన మాట చేయాలని మీకేం ప్రాబ్లము, మీరెందుకు అడ్డుపడతారు? ఎస్, ఇవాళ అడుగుతా ఉన్నా నేను. 1,400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కదా, పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా
అమరవీరుల కుటుంబాలకు పంచండి, కుటుంబానికి ₹1 పంచండి, రండి. పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితో వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారని. నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ఒక పేపర్ కొన్నారు, 128 కోట్లు, దాదాపుగా అంతే 188, 188 కోట్లతోని పయనీర్ అని ఇంగ్లీష్ పేపర్ కొన్నాడు ఆయన. అంటే ఇక తెలుగులాడిన అబద్ధాలు జాడదు అన్నట్టు ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా అబద్ధాలు ఆడతారు అన్నట్టు. ఐఎమ్ అపీలింగ్ టు ఎవ్రీబడి, పయనీర్ పేపర్ ఈజ్ నౌ బీన్ బాట్ బై బీఆర్ఎస్, సో ప్లీజ్ డోంట్ ట్రస్ట్ దట్ పేపర్. ఇది పత్రికలు కొంటాం, యూట్యూబ్ ఛానల్ కొంటాం. ప్రజాబలం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, ధనబలం ఉంటే ప్రదర్శించుకోండి అవసరమైన కాడ. మన ఇక్కడికి వస్తే కూడా ఫ్లైట్లో వచ్చిపోయారేమో కదా, హెలికాప్టర్లలో వచ్చిపోండి. మేము సామాన్యులం, మేము కార్లలో పోతున్నాం. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే ప్రజల మీద, ప్రజా సమస్యల మీద పోటీ పెట్టుకోండి మాతో. మా కాళ్ళలో కట్టెలు పెడితే ఏమొస్తుంది? వెనకంగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది. చెప్తా ఉన్నా, ఇవాళ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు, జత కట్టేదే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నానే. మళ్ళీ చెప్తున్నా, పర్సనల్ గా నేను ఎంత హ్యూమిలేషన్ గురైనా ఒక్క విషయం కూడా నేను బయట చెప్పలేదు, చెప్పను. రాజకీయంగా 80,000 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తి ఎవడబ్బా సొమ్ము ఇచ్చింది ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాదా? ఫీనిక్స్ అనే సంస్థను పెంచి పోషించింది, కాపాడింది ఎక్కడోడు? వాడు తెలంగాణోడా, ఆంధ్రోడా? ఎందుకని పంచి పెడతారు మీరు? ఇప్పుడు దాన్ని, అవినీతిని ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది కదా. మీరు తెరిస్తే కిటికీలు. జాతీయ పార్టీలకు ఏముంటుంది తెలంగాణ ఆంధ్ర ఫీలింగు? తెలంగాణ భూములు కాపాడుకోవాలని వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళు వచ్చి డోర్లు తెరిచిరు ఇవాళ అవినీతికి. 33 లక్షల టన్నుల కలప అండి కొడతాడు వాడు, ఫీనిక్స్ కంపెనీ వాడు. 10 కేసులు పెట్టింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సింపుల్ గా ఫైన్ కట్టి పక్కకి వెళ్ళిపోయాడు. కొట్టచ్చా? 33 లక్షల కలప హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఎడ దొరుకుతుంది అంత గ్రీనరీ? మేము వదిలిపెట్టాం. నేను చెప్తున్నా, భూ పోరాటం, భూదంద, భూ కబ్జా నేను ముందే చెప్పిన. 2014 నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి నేను అధికారంలోకి వచ్చేదాకా అన్ని రివ్యూ చేస్తాం. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చింది రివ్యూ చేస్తాం, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చిన భూములు కూడా రివ్యూ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వ భూములు, తెలంగాణ ప్రజల భూములు, ధార్మిక సంస్థలకు సంబంధించిన భూములు, అప్పనంగా తింటున్నటువంటి భూములు అన్ని కూడా కక్కిస్తాం చెప్తారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీకు ఎవరన్నా కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్లు కావచ్చు. ఒక ప్రజల ఎజెండా లేదు, పని చేసుకునేటోళ్ళను అడ్డం పడాలా? ప్రజాస్వామ్యయుతంగా చేసుకుంటున్నా కదా నా పని నేను. ఏంటి ప్రాబ్లం మీకు? దమ్ముంటే డైరెక్ట్ గా కొట్లాడండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అమరవీరులను ఈ భుజాల మీద మోసినాం మేము. సువర్ణ అనే పాప చచ్చిపోతే ఆ శవాల మీద వాడి ఏడ్చినాం మేము. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తెలంగాణ ఉద్యమకారుల పక్షానే నిలబడ్డానే. మీ అందరికీ తెలుసు, సింగరేణిలో కాంట్రాక్టర్లతో ఎవరు మాట్లాడుకున్నారో తెలుసు, కార్మికుల పక్షాన ఎవరు ఉన్నారో మీకు తెలుసు. దాస్తే దాగేటి విషయాలు కాదు ఇవి. ఎక్కడ ఆగవు అవినీతి చేస్తే. ఇవాళ రేపు ఉన్న సమాజంలో బోల్డ్ అని ఉంటాయి, ఒక్క నిమిషంలో బయటపడతాయి. నాకు ఇంత గుండె ధైర్యం ఎందుకు, నేను ఇక్కడికి ఎందుకు మాట్లాడుతున్నాను? ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను ఫైట్ చేసి, ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎందుకని ఫైట్ చేసి? ఎందుకంటే తెలంగాణలో ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉద్యమాలు చేసే సందర్భంలో చాలా సంఘాలకు డబ్బులు ఇచ్చి తోలేదు వాళ్ళను. తెలంగాణలో ఉన్న చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ బస్సులు ఇచ్చి తోలేదు వాళ్ళను ఉద్యమాలకు. నా నిజామాబాద్ జిల్లాలో నేను ఎంపీగా ఉన్న 10 ఏళ్లలో నారాయణను, చైతన్యను అడుగుపెట్టనియలే నిజామాబాద్ జిల్లాలో. నేను అంత కట్టరుగా ఉన్నాను నేను. ఇలా అదే నారాయణ, చైతన్యకు పాలు అమ్ముకుంటాడు హరీష్ రావు. మళ్ళా డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు, నేను పెద్ద పెద్ద స్కూల్స్ 500 జనాభా దాటితే విజయ డైరీ పాలే కొనాల.
100% తెలంగాణ రైతులకు లాభం జరగాలి, పండి రైతులకు. ప్రైవేట్ వాడికి లాభం జరిగేది ఏంటి? ఫీజులు తగ్గిస్తున్నాడా? ఫీజుల నియంత్రణ కోసం చట్టాలు తేవాలంటే వీరు లేచిండ్రా? అల్టిమేట్ గా రాజకీయంగా ఎవరి అంశాలు వాళ్ళు, ఎవరి ఎజెండా వాళ్ళు చెప్పుకుంటాం, ప్రజల దగ్గరకు వస్తాం. ప్రజలు నచ్చితే అధికారంలో ఉంటాం, ప్రతిపక్షంలో ఉంటే పదవులు ఇవ్వకపోతే ఇంట్లో వండం. తెలంగాణ రక్షణ సేన అది కాదు. అధికారంలో ఉన్నా లేకున్నా నేను బలంగా ప్రజాస్వామ్యం నమ్ముతా. పార్టీ ఉండడమే పవర్. పార్టీ అనేది పవర్ లో ఉంటే అదనం పవర్. కానీ ఒక పొలిటికల్ పార్టీ అంటేనే పవర్, ఒక రాజకీయ పార్టీ అంటేనే పవర్. ఆ పవర్ చూపిస్తున్నాం ఇవాళ మేము. ఇవాళకి 73వ రోజు మా పార్టీ పెట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఎన్ని ఉద్యమాలు చేసినారో చేసినామో మీరందరూ చూస్తున్నారు. పోయిన 20వ తారీఖు మేము బాయిబాటకు అక్కడ పోతే ఇవాళ కంపల్షన్కి వచ్చింది కదా ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి గనులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి పోరాటం అంటే ఇట్లా ఉంటారా? లేకపోతే నాకు పదవి ఇచ్చినప్పుడే వస్తా? ఇంకా ఈ అందానికంటే హరీష్ రావుకు 3 నెలలు మినిస్ట్రీ ఇవ్వాలంట, మళ్ళా ఇరిగేషన్ మంత్రి. చిన్నది సరిపోతలేదా బాబు? సరిపోవట్లేదా? ఇంకా కూడా చేసిన అవినీతి సరిపోవట్లేదా? పెద్ద మనిషికి అంటించిన అవినీతి మరకలు సరిపోతలేదా? అనకొండలాగా తయారైనటువంటి వీళ్ళందరినీ కూడా రక్షించాలని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నాను. నా రిక్వెస్ట్ సింపుల్ గా ఒకటే, మేము ఒక పార్టీ పెట్టుకున్నాం, పార్టీ పేరు రక్షణ సేన అని వచ్చింది, మేము అడిగింది కాదు. 5 పేర్లు అడిగితే వాళ్ళకెళ్ళి వాళ్ళు ఒకటి ఇచ్చిర్రు. దాన్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేవుడు నా పక్షాన ఉన్నాడు, న్యాయం నా పక్షాన ఉన్నది. అల్టిమేట్ గా విజయం నాదైతుందని నేను అనుకుంటున్నా. ప్రజలు ఉండాలి, ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడాలి. ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ ఇష్యూ నేను ప్రజల నుండి ఫైట్ చేస్తా. నేను మళ్ళా ఛాలెంజ్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను, ఎస్పెషలీ సోషల్ మీడియాలో ఉండి సొల్లు మాటలు మాట్లాడేటోళ్ళను. తల్లి చెల్లె అనే విషయం కూడా, ఇంగితం కూడా మర్చిపోయి అడ్డమైన కూతలు సోషల్ మీడియాలో కూర్చోవాలని చెప్తున్నా. దమ్ముంటే ముఖం చూపించి మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెడితే చూస్తూ ఊరుకోరు. సభ్యత, సంస్కారం ఉండాలి. ఇది ఆంధ్ర కాదు అడ్డమైన తిట్లు తిడితే చూసుకుంటూ ఊరుకోవడానికి. మర్యాద ఉంటుంది తెలంగాణలో, అది పాటించండి. ఇంగితం ఉండాలి కొంచెమన్నా. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. మీ ఇంట్లో కూడా తల్లి ఉంటుంది, మీ ఇంట్లో కూడా చెల్లె ఉంటుంది. దమ్ముంటే ఇష్యూ మీద మాట్లాడండి. ఎస్, నేను ఇలా బాజాప్తా చెప్తున్నా. ప్రదీప్ కన్స్ట్రక్షన్ కి డెఫినెట్ గా క్విట్ ప్రో కోకిందని కేటీఆర్ గారు అవినీతి చేసిన దాని మీద చెప్పండి సమాధానం. దమ్ముంటే దాని మీద చెప్పండి. బూతులు తిట్టడాలు, మాట్లాడాలు, నా ఫోటోలు తీసి ఇంకే ఫోటోలు పెట్టడాలు కరెక్ట్ కాదు, పద్ధతి అది. హరీష్ రావు గారి మీద స్పెసిఫిక్ ఆరోపణలు చేసిన నేను. దమ్ముంటే వాటి మీద మాట్లాడండి. అంతేగాని మా దగ్గర సోషల్ మీడియా ఉంది, ముఖం చూపించే అవసరం లేదు, ఏది పడుతుంది పెట్టమంటే చూస్తూ ఊరుకోరు. సభ్యత ఉంటుంది, నైతికత ఉంటుంది. తల్లి చెల్లి అని భేదం మర్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారా ప్రజలకు? మీరు రేపొద్దున నాకు అర్థం కాదు. అంతేనా? మీ ముంగట ఉంటే ఒక 5-6 హౌల పొరవాళ్ళు ఉంటే వాళ్ళని వదిలేసి ఎటువంటి మాట్లాడమని చెప్తారా సోషల్ మీడియాలో? నా దగ్గర లేరా? ఏ పార్టీలో లేనంత యూత్ మా పార్టీలు. నేనేం చెప్తా మా యూత్ కి? ఒకటే మాట చెప్తా, తిట్టొద్దు, ఇష్యూ మాట్లాడండి. ఇష్యూ మాట్లాడండి అని చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, ఇలా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏ పార్టీలో లేనంత యూత్ ఇలా తెలంగాణ సోషల్ మీడియాకు కాళ్ళు ఇరగొడతాం బిడ్డ, చెప్తున్నా. మీరు అందరు ఎవరో తెలుసు మాకు. లైన్ దాటొద్దు, విమర్శించండి, నో ప్రాబ్లం. దమ్ము గుండె దగ్గర విమర్శించండి, కానీ